మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్, మండల ఇన్ఛార్జ్ అంగడిపేట శ్రీనివాస అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. వచ్చే గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మండలంలో 188 గ్రాడ్యుయేట్, 17 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని, వారికి ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతున్నామని, కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు మెదక్ జిల్లా అధ్యక్షుడు వాదాస్ మల్లేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మాసపేట మండలంలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో 448లో 188 ఓట్లు మరియు ఉపాధ్యాయ ఎలక్షన్లో 17 ఓట్లు మాసపేట మండలంలో ఉన్నాయి. కాబట్టి వారికి ఈరోజు ఆ బూత్లకు గాను ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. మండలం నుండి గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి ఇన్ఛార్జీలుగా నవీన్ యాదవ్ మరియు సాయి, రాము నాయక్, నాగేందర్ రెడ్డి నలుగురిని నియమించడం జరిగింది.